పిల్లలు స్వీట్ కావాలి అనగానే ఎంతో ఈజీగా 10 మినిట్స్లో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా వరకు రవ్వ కేసరిని గట్టిగా వస్తుందనో లేదంటే పలచగా అయిపోతుందనో అంటారు. అలా ఏమీ కాకుండా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి. మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటిని కట్ చేసి నేతిలో వేయించి పక్కన ఉంచండి. ప్రెసెంట్ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా లేవు, బాదం ఒక్కటే ఉన్నాయని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సూజీ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకుంటున్నామో మిగిలినవన్నీ కూడా సేమ్ కప్పు యూజ్ చేసి క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఈ సూజీ రవ్వని ఎక్కువగా ఫ్రై చేయకూడదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత మటుకే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆ రవ్వని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లో ఒక 3 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మనం కేసరిలో కలర్ కావాలి అని అంటే ఈ వాటర్లోనే మనకి ఇష్టమైన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఫుడ్ కలర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అంటే ఈ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యూజ్ చేయట్లేదు, అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. వాటర్ త్వరగా బాయిల్ అవ్వాలి అని అంటే ఇలా పైన మూత పెడితే సరిపోతుంది. 2 మినిట్స్లో వాటర్ అనేది బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు సూజీ రవ్వని యాడ్ చేసి అది ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా 2 మినిట్స్ కానీ మిక్స్ చేసాము అని అంటే రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీంట్లోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్ అనేది నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. లేదు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాలేదు, అలానే స్వీట్ తక్కువ కాలేదు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వాటికి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నవి యాడ్ చేయండి. 1 మినిట్ ఉండి మనం సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయినట్లే.